హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. ఈ ఇద్దరిలో ఎవరు కరప్ట్, ఎవరు కరెక్ట్? ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజా సమస్యలు, సంక్షేమం, మంచి పాలన గురించి పనికొచ్చే చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడంతా ఒకరిపై ఒకరు తుమ్మెత్తి పోసుకుని ప్రత్యర్థులను బజారుకిడ్చే రచ్చలే ఎక్కువైపోయాయి. అందులో తాజాగా తెరపైకి వచ్చిన ఒక పనికిమాలిన పంచాయితీ కేటీఆర్, సీఎం రమేష్ల మధ్య రాజుకున్న ఆరోపణల వివాదం. ముందుగా కేటీఆర్ మాటల్లో, అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని. ఇక్కడ కేటీఆర్ మాట్లాడే భాషను కూడా అండర్లైన్ చేసి పెట్టుకోండి. దీనిపై కూడా చివర్లో సీఎం రమేష్ కామెంటరీ ఉంటుంది. ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె కచ్చిపోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డును 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. రేవంత్ రెడ్డి అవినీతికి సహకరించినందుకు ఫేవర్ గా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు అప్పనంగా పెద్ద ప్రాజెక్టు కట్టబెట్టాడనేది కేటీఆర్ ఆరోపణ. ఇక కేటీఆర్ ఆరోపణలని తిప్పికొడుతూ సీఎం రమేష్ చేస్తున్న వాదన ఇది. నమస్కారం. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశాను. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్ గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్ కి హైదరాబాద్ లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలనా, ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. సీఎం రమేష్ కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ తెప్పించాను. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ చేశారు. పోటీ చేసిన దాంట్లో రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, L&T, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 2 ప్యాకేజీలు అయితే, ఒకటి L&Tకి, ఒకటి రిత్విక్ కి L1 అయింది. చాలా మంది పోటీ చేశారు. దానికి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్ లో లేను. రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్ లో లేను. ఆంధ్ర వాళ్ళకి తీసుకుని ఇచ్చాడు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు, తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడు. ఎనీ ప్రభుత్వం ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లో ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటిని అలాగనే ఇచ్చావా? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చారని చెప్పేదానికి అయింది కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2,000 కోట్ల రూపాయలు పనిచేసి ఇప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? సో ఈ ఇద్దరి వాదనలు విన్నప్పుడు ఏ పార్టీ నేతలు ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడతారు, ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ మాటలు నిజమని నమ్ముతారు. కానీ అసలు నిజం ఏంటనేది మాత్రం చిదంబర రహస్యంగానే మిగిలిపోతుంది. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతావురా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ, సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓట్లతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. ఎందుకు
నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్ గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఎందుకు కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు, వారిని కూడా తిట్టాం, కమ్మోని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మలు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి, ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చారని చెప్పి మాట్లాడే కొంచెం జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడే ఈ మధ్య టీవీలో చూస్తున్నా, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి, నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? ఈ లుచ్చా పని వాళ్ళు ఎవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింక్ పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్, కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్, ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్ కైనా సరే, తెలంగాణ భవన్ కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నాం? అయితే ఇక్కడ ఈ పర్టికులర్ వివాదంలో మాత్రం కేటీఆర్ సీఎం రమేష్ల వైపు నుంచి 2 పనులు చేస్తే ఎవరిలో ఎంత నిజం ఉందనేది కొంతవరకైనా తెలిసే అవకాశం ఉంది. అందులో మొదటిది కేటీఆర్ వైపు నుంచి ఎప్పుడూ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విసిరే ఛాలెంజ్ లాంటి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కు రావాలనేది. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. చర్చ ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరి పిలిచిండు, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా, నాకేం బేసిజాలు లేవు. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి, లేదు మా సొంత ఊరికి రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతాను నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ అడిగుంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ని స్వీకరిస్తా ఉన్నాం. ఇక్కడ సీఎం రమేష్ కూడా కేటీఆర్ ను దమ్ముంటే ఓపెన్ డిబేట్ కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్ కైనా సరే, తెలంగాణ భవన్ కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్ లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం. మీడియా ఏం మాట్లాడుతున్నాం? అది కూడా ఎక్కడో ఢిల్లీలోనో ఏపీలోనో కాదు, హైదరాబాద్ లో, అది కూడా కేటీఆర్ అడ్డా అయిన తెలంగాణ భవన్లోనైనా సై అంటున్నాడు. మరి ఈ కేటీఆర్ కి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే దమ్ముందా? ఇక రెండోది సీఎం రమేష్ వైపు నుంచి. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కవిత విడుదల గురించి పైరవీలు చేసినప్పటి సీసీ కెమెరా వీడియోలు ఉన్నాయి అన్నాడు కదా. సింపుల్ గా ఆ వీడియోలు బయటపెట్టి రుజువు చేయడం. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. కానీ ఇక్కడ అసవత్తరమైన రాజకీయం ఏంటంటే, ఈ ఇద్దరు మీడియా ముందు దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు, దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు లాంటి పుష్ప ఛాలెంజ్లు చేసుకుంటూ జనాలని ఎర్రి పుష్పాలని చేయటమే తప్ప ఈ 2 పనులు ఎప్పటికీ చేయరు. కొన్నాళ్లు ఈ విషయంపై రచ్చ చేసి మరి వివాదం తెరపైకి రాగానే ఈ మ్యాటర్ని సైలెంట్గా సైడ్ చేసేస్తారు. సో ఇక్కడ ఫైనల్ గా ఎవరు కరెక్ట్ అనేది మాత్రం ఎవరికి ఎప్పటికీ తెలియదు. నీకెందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టీడీపీ బీజేపీ హైదరాబాద్ లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈ రోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది. లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్, మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్, మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్. ఇది గనక నిజమైతే బయట బద్ధశత్రువులా కొట్టుకుంటూ జనాల్ని బకరాలు చేసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా ప్రైవేటు చీకటి మీటింగులు, చీటింగ్ మంతనాలు చేయటం సిగ్గుచేటు కాదా? ఇక ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కరప్ట్ అనే పాయింట్కి వస్తే, ఇక్కడ రాజకీయాల్లో ఎవరూ శుద్ధపూసలు కాదు. ఎవరి అధికారంలో ఉంటే వారు దొరికినంత దోచుకోకుండా ఉండరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ల పాటు అధికారం చలాయించిన కేసీఆర్ ఫ్యామిలీ సంపాదన, నామీ బినామీ ఆస్తుల సంగతి తెలియంది కాదు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే
1,00,000 కోట్లు. అలాంటివి మీ వాటర్ గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో, అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్లు పైనే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. అలాగే సీఎం రమేష్ కూడా తన అక్రమార్జన కారణంగా ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరాడన్న వాదన కూడా నమ్మదగిందే. సో కరప్షన్ విషయంలో కూడా ఈ ఇద్దరు దొందే. రాజకీయాల్లో అందరూ దొంగలని తెలిసినా పైకి మాత్రం శుద్ధులు చెప్పే దొరలే. ఎనీ డౌట్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.